హలో అండి. వ్యూస్ అయితే 800 వచ్చాయి, కానీ కామెంట్ సెక్షన్ మాత్రం ఎగ్జామ్ హాల్లా నిశ్శబ్దంగా ఉందండి. ఇక మీదటైనా కామెంట్ చేయండి. పార్ట్ 1 ఆన్సర్స్ చూద్దాం. ప్రాగ్నన్నయ కాలం క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 1000. సెకండ్ వన్, తెలుగులో మొట్టమొదటి శాసనం ఏంటి అంటే ఎర్రగుడిపాడు శాసనం. తెలుగులో మొట్టమొదటి శాసనం ఎర్రగుడిపాడు శాసనం. థర్డ్ వన్, తెలుగులో తొలి పద్య శాసనం అయిన అద్దంకి శాసనాన్ని వేయించినది పండరంగడు. తెలుగులో తొలి పద్య శాసనం, ఇందులో 2 బిట్స్ వస్తున్నాయి చూడండి. తెలుగులో తొలి పద్య శాసనం అద్దంకి శాసనం. ఈ అద్దంకి శాసనాన్ని వేయించినది పండరంగడు. మరి పార్ట్ 2లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, అద్దంకి శాసనంలోని ఛందస్సు. అద్దంకి శాసనంలోని ఛందస్సు ఆప్షన్స్: ఏ తరువోజ, బి చెంపకమాల, సి మధ్యాక్కర, డి ఆటవెలది. సెకండ్ వన్, తెలుగులో మొదటి సంకలన గ్రంథం. తెలుగులో మొదటి సంకలన గ్రంథం ఆప్షన్స్: ఏ సకల నీతి సమ్మతం, బి ప్రబంధ రత్నాకరం, సి ప్రబంధ రత్నావళి, డి సాంబోపాఖ్యానం. థర్డ్ వన్, శాసనాల్లో కనిపించినటువంటి విభక్తి. శాసనాల్లో కనిపించినటువంటి విభక్తి ఆప్షన్స్: ఏ తృతీయ, బి ద్వితీయ, సి షష్ఠి, డి సప్తమి. సో ఆన్సర్స్ తెలిస్తే కనుక కరెక్ట్ ఆన్సర్స్ని కామెంట్ చేయండి. ఆన్సర్ తెలియకపోయినా గెస్ చేయండి. టాపర్ మీరే అవ్వండి. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.